మెయిన్‌గా అసలు ఎందుకు ఇది అటాక్ అవుతుందంటే బేసిక్‌గా కొన్ని లక్షణాలుంటాయి. ఏదన్నా ఒక వైరస్ వచ్చినా కూడా, వ్యాధి వచ్చినా దానికొక బేసిక్ రీజన్స్ లక్షణాలుంటాయి. ఇది రావడానికి ముందు ఏంటసలు ప్రధాన కారణాలు? యాహ్! ఈ బాటమ్ అంటే ఈ కింద యానల్ కెనాల్ ఇష్యూస్ ఏవైనా గనక స్టార్ట్ అయ్యేది ఒకటే ఒక రీజన్ అండి. అది కాన్‌స్టిపేషన్ మలబద్ధకం. సో, ఈ మలబద్ధకం వల్ల ఏమవుతుందంటే మామూలుగా మనకు యానల్ కెనాల్ అనేది రిచ్ నర్వ్ సప్లై ఉంటుంది. రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది. మనకి లిప్స్ ఎలా ఉంటుందో సేమ్ లిప్స్ గనక మనకు చిన్నగా కట్ అయిందనుకోండి, గట్టిగా నోరు తెరిసి అరిచామనుకోండి ఈడ కట్ అవుతుంది. సేమ్ అట్లనే ఏమవుతుందంటే మోషన్ పోయే ద్వారం దగ్గర మోషన్ కెనాల్‌లో మోషన్ అనేది ఫ్రీగా పాస్ అవ్వాలి. సో, ఎప్పుడైనా గట్టిగా ముక్కినప్పుడు ఏమవుతుంది మోషన్ బయటకొచ్చేటప్పుడు యానల్ కెనాల్ చీల్చుకుంటూ వచ్చేస్తుంది. సో, అక్కడక్కడ కట్స్ ఫార్మ్ అయితుంటాయి. ఆ కట్స్‌నే మనం ఫిషర్ అంటుంటాం అన్నట్టు. అక్కడ కట్ అయిన ద్వారం దగ్గరనే మనకు విపరీతమైన మంట, నొప్పి స్టార్ట్ అవుతుంది. అండ్ మోషన్ పోయినప్పుడు ఆ మోషన్ కట్ అయిన చోట అతుక్కుంటుంది. అట్లా అతుక్కోవడం వల్ల ఆ ఏరియాలో ఇంకా మంట ఎక్కువైపోయి అక్కడ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్స్ అయిపోయి చీమగడ్డలు ఫార్మ్ అవ్వడము, ఫిస్టులాస్ ఫార్మ్ అవ్వడం ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం అన్నట్టు. సో, ఎప్పుడైతే ఈ మలబద్ధకం లేదు మనం కంట్రోల్ చేసుకున్నామంటే ఫిషర్స్ రావు. ఎప్పుడైతే మలబద్ధకం లైఫ్‌లో ఒక్కసారైనా మీరు హార్డ్ మోషన్ పోయిందంటే ఒక్కసారి కట్ అయినా గానీ దాన్ని ఫిషర్‌గా భావించాలి. అది ఒకవేళ హీల్ అయ్యే టైం గనక డిలే అయితుందంటే ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించి చిన్న పరీక్ష చేయించుకొని, దాని ద్వారా చిన్న సర్జరీ చేయించుకోవడం వల్ల దీన్ని పర్మనెంట్‌గా నిర్మూలించొచ్చు.